మేఘన ఆ బంధించబడిన వ్యక్తి భయభ్రాంతమైన కళ్ళు, గొలుసుల శబ్దం తన మనసు నుండి తొలగించుకోలేకపోయింది. ఎలాగైనా అతడిని విముక్తి చేయాలని ఆమె నిశ్చయించుకుంది. కాని ఇది అంత సులభం కాదు. రత్నగిరి కోట యజమాని ఎప్పుడూ ఆమెను గమనిస్తూ ఉండేవాడు. ఆమె ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. బిడ్డా, నేను నీకు సహాయం చేయలేను, సీతమ్మ మృదువుగా చెప్పింది. కాని నిజంగా అతడిని రక్షించాలంటే యజమాని మాయశక్తిని దుర్బలపరచాలి, చేపెట్టాలి. అతడు తన మాయక్రియలు అన్నీ అక్కడే చేస్తాడు. యజమాని కోటను వదిలి బయటకు వెళ్ళినప్పుడు మేఘన మెల్లగా అతడి గదిలోకి చొచ్చుకెళ్ళింది. అక్కడ విచిత్రమైన వాసన వీస్తోంది. అలమారిల్లో విపరీతమైన గుర్తులతో పుస్తకాలు ఉన్నాయి. కొన్ని మెరిసే రాళ్లు కూడా కనిపించాయి. కాని ముఖ్యంగా ఆమెకు కనిపించినది ఒక తాళం చెవి. మేఘన వెంటనే తాళం చెవిని చూపించి గొలుసులు విప్పడం మొదలుపెట్టింది. ఒక్కొక్క గొలుసు తెరుచుకుంటూ పోయింది. ఇది అదేనా? బంధింపబడిన వాడిని విముక్తం చేసే తాళం చెవి, మేఘన తలలో ఆలోచించింది. ఆమె వెంటనే తాళం చెవి తీసుకుని బయటికి పరిగెత్తింది. కాని తర్వాత ఆ బంధింపబడినవాడు, ఒక గంధర్వుడు, మేఘన దగ్గరకు వచ్చి తనతో ఉండమని ప్రాధేయపడ్డాడు. అన్ని భయాలను అధిగమించిన మేఘన తన హృదయంలో నూతన ఆశలతో నింపుకుంది. ఆమె అంగీకరించింది. వాళ్ళిద్దరూ కలిసి శాంతినగరం అనే ఒక చిన్న గ్రామానికి వెళ్లి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించారు.